హాయ్ నమస్తే. నేను మీ శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. మనం ఉచిత పథకాలకి అలవాటు పడి మనల్ని మనమే మర్చిపోయాం. మనలో ఉన్న టాలెంట్‌ని, మనలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని, మనలో ఉన్న కాన్ఫిడెంట్‌ని మొత్తం, మొత్తం కోల్పోయాం. నిజం చెప్తున్నాను. ఏఐ టెక్నాలజీతో పోటీ పడవలసిన రోజులివి. కానీ ఎవడో ఇస్తాడో, ఇంకా ఏదో ఇస్తాడని వాడు ఇచ్చేయడం కోసం మనం చేతులు చాపి కూర్చుంటున్నాం. నిజంగా చాలా బాధాకరం. ఈ ఉచిత పథకాల కోసం నేను మహాభారతంతో ఒక కథ చెప్తాను. ధర్మరాజు అనే రాజు వాళ్ళ సామ్రాజ్యంలో ఏమీ లోటు లేకుండా మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఫ్రీగా ఇచ్చేవాడు. అన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు. ఏరే సామ్రాజ్యంలో బలి చక్రవర్తి అని ఉండేవాడు. కృష్ణుడు ఈ ధర్మరాజుని చూసి, ఈ ధర్మరాజుకి ఏమైందంటే, ఇంకా నేను అన్నీ ఇచ్చేస్తున్నాను. నా ప్రజలు ఇంకా నన్ను తప్ప ఇంకెవరు రాజుగా కోరికిన అవకాశం లేదు అని గర్వం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు చూసి బలి చక్రవర్తి దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే బలి చక్రవర్తి శ్రీకృష్ణుని ఆహ్వానం పలికాడు. అప్పుడు బలి చక్రవర్తికి ఈ ధర్మరాజుని పరిచయం చేశాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నా రాజ్యంలో ఇంకా ఏం పేదలకు ఏమి అన్ని సుఖాలు ఇస్తాను, ఎవ్వరు కష్టపడరు, నేను ఇంక అన్ని విధాలుగా నిన్ను చూస్తాను. ఇంకా ఈయన డబ్బా ఈయన కొట్టుకున్నాడు. మన రాజకీయ నాయకులు కొట్టుకుంటారు చూడు డబ్బా, అలాగే మొత్తం కొట్టుకున్నాడు. కొట్టుకున్న తర్వాత ఆయన చిన్న మాట అన్నాడు బలి చక్రవర్తి. "మ్హూ. నా రాజ్యం గురించి చెప్పనా ఒక్క మాటలోని? నా రాజ్యంలో గుప్పుడు గింజలు ఎలా విసిరితే 4 కాకులు కూడా రావు తినడానికి, అది నా రాజ్యం. నీ రాజ్యంలో ఇంకా నువ్వు పెట్టే భిక్ష కోసం ఎదురు చూస్తున్నారు, అది నీ రాజ్యం" అని చెప్పారు. దెబ్బకి మతి తిరిగిపోయింది ధర్మరాజుకి. నిజంగా ఉచిత పథకాలు ఎందుకు నాకు అర్థం కాలేదు. 78 సంవత్సరాల నుంచి మనం ఈ పథకాలతోనే మన జీవనం కనిపిస్తున్నాం. కానీ ఇండివిజువల్గా డెవలప్ అయితే ఈ ఉచిత పథకాలు ఎందుకు అవసరం? అసలు అవసరమే లేదు. ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా డెవలప్ అయితే ఇంకేమైనా అవసరం ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు. గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కోసం చూస్తుంది. అంతేగాని ఈ ఉచిత పథకాల మీద బోలెడు డబ్బులు వేసి మనము డెవలప్ అవుతలేదు. మెయిను మనకెందుకు? మన విద్య, వైద్య అన్ని విధాలుగా, అన్ని రంగాలుగా, అన్ని అన్ని విధాలుగా అవకాశాలు వస్తే మనం ఇంక ఉచిత పథకాల కోసం ఆశిస్తామా? ఆశించలేం కదా! నిజంగా నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇండివిజువల్‌గా డెవలప్ అవ్వాలి. అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకొని ఇండివిజువల్‌గా డెవలప్ అయితే ఈ ఉచిత పథకాలు అసలు అవసరమే లేదు. నిజంగా ఈ ఉచిత పథకాల కోసం కట్టిన డబ్బు రాష్ట్రానికి ఎంతో సపోర్ట్ చేస్తది. ఎంతో డెవలప్ అవుద్ది. అయిన తప్పును క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.